లేదు, పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అందరికీ. ఇన్ని రోజులు నేను నాటకవాడాను. ఏ నిజం మింగుడు పడ్డం లేదా? అదేమన్నా హల్వానా నోట్లో వేసుకుని గుట్టుకుని మింగేయడానికి? నిజం గొంతుకి అడ్డపడుతుంది. అంటే ఇదంతా నాటకమా? నీ వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడాలు అంతా డ్రామాయేనా? అద్భుతం జరిగినప్పుడు ఆశ్చర్యపోవాలి కానీ ఆరాలు తీయకూడదు. అయినా నీకోసం నా ప్లాన్ మొత్తం చెప్పాను. నేను ప్రెగ్నెంట్ని కాను. అసలు కావేరికి అక్కనే కాను. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పావు! నేను కూడా నిజమని చెప్పి నమ్మేశాను. అబద్ధం చెప్తే నిజం లాగే ఉండాలి, లేకపోతే అబద్ధం చెప్పి ఉపయోగం ఏంటి? వార్డ్ బాయ్ రుక్మిణితో మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా నా ప్లానే. నేను గీసిన గీతలోనే అందరూ వెళ్ళారు. ఒక్క నువ్వు మాత్రమే నా ప్లాన్ ని దాటి మహిళా మండలి లీడర్ని, మీడియా వాళ్ళని తీసుకొనొచ్చు. ఎంతైనా నువ్వు నా డార్లింగ్. అది సరే, మరి ఆ డాక్టరు, డిఎన్ఏ రిపోర్టు అన్ని ఫేక్. నిజం ఒక్కటి, అది నా పగ. నేనింకా అర్జున్ని ముగ్గులోకి తిప్పేసి ప్రెగ్నెంట్ అయిపోయావేమో అనుకున్నాను.